హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకు ఆయన టీంకు పూనకాలు వస్తాయి. వాళ్ళ నోటి దూల ఏ స్థితికి దిగజార్చిందో ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ మీద దిక్కుమాలిన కామెంట్లు చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఆ పార్టీకే తిరగమోతేసిన సంగతి తెలిసిందే. తాజాగా వాలంటీర్ల వ్యవస్థ, పెన్షనర్ల అవస్థలు పక్కన పెడితే ఎన్నికల సంఘం చంద్రబాబు నాయుడు నోటు దూల మీద నిన్న అక్షింతలేసింది. ఏకంగా నోటీసులు పంపింది. 48 గంటల లోపే వివరణ ఇవ్వాల్సిందిగా వాటి మీద ఒక నోటీస్ జారీ చేసిందనమాట. చంద్రబాబు గారు మీ నోటి దూల తగ్గించుకోండి, ఈసీ నోటీసులతో టీడీపీ బీజేపీకి షాక్ అనమాట. మాట్లాడితే ఈయన ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, ద్రోహి, రాయలసీమ రౌడీ ఇట్లాంటి పదప్రయోగాలు చేస్తుంటాడు అనమాట. హూ కిల్డ్ బాబాయ్, శవాల కోసం పీక్కు తింటాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాడు అనమాట. ఇవన్నీ కలిపి ఈరోజు ఆయనను పాయింట్అవుట్ చేసే పరిస్థితికి వచ్చిందనమాట. ఒకసారి ఈసీ నాకు సంబంధించి ఏం సర్క్యులర్ జారీ చేసిందో చూద్దాం. ఎలక్షన్ కమిషన్, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, నంబర్ 970/98, ఎలక్షన్ స్పెషల్ సెల్ 2A3/2024, డేటెడ్ 3/4/2024. నిన్న నైట్ ఇచ్చిందనమాట. ఇది ఒక పెద్ద సంచలనం అయిపోయింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. Whereas the general elections to Andhra Pradesh Legislative Assembly has been announced by the Election Commission of India on 16th March 2024, vide the ECI press note number ECI PN 23/2024 dated 16th March 2024, and the provisions of Model Code of Conduct have come into force with immediate effect in Andhra Pradesh as per para 40 of the said press note. And ఇదంతా ఏంటంటే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన గైడ్లైన్స్ అనమాట. దీని ప్రకారం ఆయనకు నోటీసులు పంపించారు అన్నట్టు. ఏంది అంటే వేరాజ్ ది అండర్ సైన్డ్ ఈజ్ ప్రైమా ఫేసీ ఆఫ్ ది వ్యూ దట్ బై మేకింగ్ సచ్ స్పీచెస్ ఏ కాపీ ఆఫ్ కంప్లైంట్ అండ్ కంటెంట్ ఆఫ్ ది పెన్ డ్రైవ్ కంటెంట్ ఆర్ ఎన్క్లోజ్డ్, యూ హ్యావ్ వయలేటెడ్ ది అబౌవ్ సెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలన్నింటినీ రికార్డు చేసి, అంటే పలు యూట్యూబ్ ఛానళ్ళలో ఉన్న ఆ డాటాను మొత్తం తీసుకొని వీళ్ళు ఏం చేసినంటే ఎన్నికల సంఘానికి లేలా పిరెడ్డితో సహా మరికొంతమంది వైసీపీకి చెందిన నాయకులు అటాచ్ చేశారనమాట. అందులో ఏముంది అంటే మార్చి 31, 2024 శ్రీ చంద్రబాబు నాయుడు గారు while addressing the voters in the Emmiganur Assembly constituency in the Kurnool district, Markapuram Assembly constituency in the Prakasham district and Bapatla Assembly constituency in Bapatla district, has made vilifying and derogatory statements against the YSRCP and Sri Y. Jagannath Reddy. In specific, the following statements and words were used: నమ్మించి గొంతు కోసే రకం జగన్ అని, తర్వాత దుర్మార్గుడని, రాయలసీమ ద్రోహి అని. ఇదంతా ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారనమాట. బెట్రేయర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ రాయలసీమ, రాయలసీమను వంచిన, రాయలసీమ ప్రజల్ని వంచిన వ్యక్తిగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని. తర్వాత దుష్టుడు, దొంగ, రాక్షసుడు, జంతువులు, తర్వాత హూ కిల్డ్ బాబాయ్, ఇట్లా అన్ని ఆయన మాట్లాడిన మాటలన్నీ కటింగ్స్ చేసి ఆ వీడియో యూఆర్ఎల్ని కూడా ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేశారనమాట. దీంతో ఎన్నికల కమిషన్ ఆయన 48 గంటలలోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఈ సర్క్యులర్ జారీ చేసిందనమాట. ఒకసారి ఆయన ఎమ్మిగనూరు సభలో ఏం మాట్లాడినో ఒకసారి చూడండి. ఎంత దుర్మార్గుడు అంటే ఈ రోజే నేను చూశాను. ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి, ఫేక్ ఫెలో, ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. ఎందుకు పనికి రాకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 151 సీట్లు ఇచ్చి 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చిర్రా, మిమ్మల్ని 23 స్థానాలకు పరిమితం చేసిరా. బాబాయ్ని నేను అడుగుతున్నా, ఇక్కడే వాళ్ళని, హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్, ఏమమ్మా హూ కిల్డ్ బాబాయ్, తమలో హూ కిల్డ్ బాబాయ్. మీకు అందరికి అర్థమైపోయిందా? ఎవరిని కొట్టని అర్థమైందా? ఇక్కడ చెప్తున్నాను, నేను చంపేశానంట. అంటే ఎంత పనికి మారిన వ్యక్తి అంటే, ఎంత చెత్త మాటలంటే, ఎన్ని సొల్లు కబుర్లంటే
పక్క చంపిన అవినాష్ రెడ్డి అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇది కలియుగం అంటాడు. నేనేదే అంటున్నా, మా కర్మ గాని ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవరు ఊహించలేదు. ఆ కలియుగంలో నువ్వు పుట్టావు, ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావని చెప్పి హెచ్చరిస్తున్నా. నిన్న ఒక పని జరిగిన తమ్ముళ్ళు నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫెలోస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెడితే నేనేదో బీజేపీతో తాత్కాలిక పొత్తని ఒక ఫేక్ న్యూస్ పెడితే, సో ఇదనమాట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, మళ్ళా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం చెప్పుకోవడం ఈయనకే తెలియదు అనమాట. ఐఎమ్ విజనరీ అని చెప్పి మాట్లాడతాడు ఈయన. గతంలో అంటే సీట్ల పంపిణీ సందర్భంగా మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే 9 ఎన్నికలను చూసిన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసినామని చెప్పిన వ్యక్తి ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాష్ట్రంలో అమలవుతున్న తరుణంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నది ఈయనకు తెలియదా? చిప్పు దొబ్బిందా అని ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఎన్నికల సంఘం పెట్టిన గడ్డితో ఇకనైనా ఆయనకు బుద్ధి వస్తుందా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.